ఎలాంటి హడావిడి లేకుండా ఎటువంటి ఉత్కంఠకు తావు లేకుండా అనుకున్నట్టుగానే ఏపీలో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 4 స్థానాల్లోనూ కూటమి జెండా ఎగిరింది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 4 స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే దాఖలవడంతో అభ్యర్థుల ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ తరపున సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ రాజ్యసభకు ఎన్నికవగా జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ కూడా ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి పోటీలో ఈ 4 అభ్యర్థులే ఉండడంతో అధికార కూటమికి చెందిన అభ్యర్థుల విజయం ముందుగానే ఖరారైంది. ఎన్నికల సభ్యులకు రిటర్నింగ్ ఆఫీసర్ అధికారిక ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఇక ఏకగ్రీవమైన 4 కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా సపోర్ట్ చేసే విధంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదేశాల అనుసారం అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఆ విధంగానే గళం వినిపించడం జరుగుతుంది. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో గళం విప్పుతామన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు సంబంధించిన భారత ఎన్నికల సంఘం జూన్ 1న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా ఏపీలో 4 స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.